ఇది చక్రాల పిండి. చక్రాలు, జంతికలు, మురుకులు ఏదైనా ఒకటే. సో ఈ చక్రాలు పిండికి 3/4 కేజీ శనగపిండి, దానికి 1 కేజీ బియ్యం పిండి కలిపామన్నమాట. అందులో తగినంత ఉప్పు అది వేసి దాంట్లోనే ఒక నెయ్యి కూడా సరిపడా వేసి ఇదిగో ఇలా కలుపుతున్నాము. సో చక్రాల పిండిని ఇదిగో ఇలా ముద్దలాగా కలిపాము. ఇది చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఇదిగో ఇక్కడ మనకి గిద్ద ఉంది, చక్రాల గిద్ద అంటారు దీన్ని. కొన్ని ఇనపవి ఒత్తేవి ఉంటాయి, ఇది కొంచెం మోడర్న్ అనమాట. దీన్ని తిప్పితే సరిపోతుంది. దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఉంటుంది. ఆల్రెడీ ఇందాక పెట్టిన పిండి అది మిగిలిపోయింది, తీసేస్తున్నారు. ఇప్పుడు ఈ ముద్దను దాంట్లో పెడతారు. ఇదిగోండి, ఇది అడుగున ఇలాంటి ఇది మన చక్రాల గిద్దలో ఉండే ప్లేట్లాగే ఉంటాయి చూడండి. ఇదిగో ఇలా వేసేసుకుంటారు. మనకి ఏ సైజు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ పెట్టుకోవచ్చు. అలా పెట్టుకున్నాక ఇదిగో తగినంత ముద్ద తీసుకుంటున్నాం. ఈ పిండిలో మనం కొంచెం వాము కూడా వేసుకున్నాము. వాము వేసుకుంటే కొంచెము డైజెషన్ ప్రాబ్లం అది కూడా లేకుండా బాగుంటుందన్నమాట. వాము, కారం, టేస్ట్కి నువ్వులు కూడా వేసుకున్నాం. సో మామూలు ఇది ఏంటంటే కేజీ బియ్యం పిండి, 3/4 కేజీ శనగపిండి, వాము కొంచెము, తర్వాత నువ్వులు కొంచెము, ఉప్పు, కొంచెం కారం కూడా వేసాము, తర్వాత నెయ్యి కూడా వేసాం. ఇదంతా వేసి ఇలా ముద్దగా చేసిన పిండిని ఇప్పుడు మనం చక్రాల గిద్దలో పెట్టుకున్నాము. ఇది చూడండి, ఇదిగో ఇలా మూతలాగా తిప్పేయచ్చు. దీన్ని ఇలా పెట్టి దాన్ని క్లోజ్ చేసేసి ఇలా పెట్టేసి గట్టిగా ఫిక్స్ చేసేయాలన్నమాట. ఇదిగో చూడండి, ఇది రకరకాల డిజైన్. ఇది స్టార్ డిజైను, సింగిల్ వస్తుంది. ఇది ఇవేమో రిబ్బన్ లాంటివి, ఒకేసారి ఒత్తితే 4 వస్తాయి, 4 రకాలుగా. అండ్ ఇది ఇంకో డిజైను, ఒక పువ్వు లాంటిది. ఇది సన్న కార పూసకి ఇది వాడుకోవచ్చు. అయితే ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే, ఈ రిబ్బన్ లాంటి దానికి ఈ సన్న కార పూసకి మనము పిండిలో వాము వేసుకోకపోవడం బెటర్. ఎందుకంటే వాము అడ్డం పడి విరిగిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు ఇది పిండి పెట్టుకున్నాం కదా మనం, ఇక్కడ బాగా నూనె కాగింది. దీన్ని ఇదిగో ఇలా తిప్పుకుంటూ ఉంటాం. ఇలా లోపలికి తిప్పుతూ ఉంటే బయటికి ఆ షేప్ని బట్టి ఇలా వచ్చేస్తుంటుంది అన్నమాట. ఎంత కావాలో అంత తిప్పేసుకుని ఇది మళ్ళీ ఇంకొక వాయకి పెట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడ చాలా బబుల్స్ వస్తున్నాయి. ఇలా బబుల్స్ వస్తున్నాయి అంటే పచ్చిగా ఉంది పిండి అని అర్థం. ఈ బబుల్స్ మొత్తం ఆగిపోయే వరకు మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు ఈ బుడగలంతా పోయే వరకు మనం బాగా వేగనివ్వాలన్నమాట. ఇప్పుడు ఒకసారి కలపచ్చు మధ్యలో. సో ఇప్పుడు వాడుతున్నాం కదా ఈ స్పైడర్ గరిట లాంటిది, దీంతో అయితే తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అన్నమాట. చూడండి, ఇక్కడ ఇదైపోయింది మొత్తం. సో ఇక్కడ చూడండి, ఇంత పెద్ద డబ్బాకి చేసింది. ఇంకా ఇది నిండాలి, ఇంకా చేస్తుంది.